This is day 3 of our ride, Kurnool to Kerala trip. అండ్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి మేము కులుకుమల వెళ్ళొచ్చినాం. అది మనకు సపరేట్ వీడియో వస్తుంది. అండ్ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. ఇంకా తిని పడుకున్నాం, కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మున్నార్ సిటీలోకి వెళ్తున్నాం. మున్నార్ సిటీ లోపల ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేది. వాటి కోసం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక మ్యాపా నాకు తెలుసు బా రూటు అది ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. అవి ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా మున్నార్లో మేము అనుకున్న ప్లేసెస్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మున్నార్కి వెళ్తున్నాము. నిన్న నేను అమన్ ఫ్యూయల్ కొట్టించుకోవడానికి వెళ్ళాము మున్నార్కి. మా వాళ్ళు అయితే ఎవరు రాలే, అప్పుడు నేను అమనే వెళ్ళింది. వీఆర్ గోయింగ్ నౌ. నిన్న గ్యాప్ రోడ్ మనము ఇంతే చూసినాము, ఇక్కడే చూసినాము. అటు సైడ్ వెళ్తే చీకటి అయిపోయింది. ఈరోజు మొత్తం గ్యాప్ రోడ్ చూపిస్తాం మీకు. ఈ వాటర్ ఫాల్స్ నిన్న మన ముందే వచ్చినాయి. ఆసం ఉన్నాయి ఇవి కూడా. నిన్న రాత్రి పెట్రోల్ కానీ మున్నారు పోయినప్పుడు చీకటి ఉండే, సో మాకు కూడా అంత ఏం కనపడలేదు గ్యాప్ రోడ్. బట్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం గ్యాప్ రోడ్ని మనం. తిరమ్మ మిట్ట మధ్యాహ్నం చూడండి ఎట్టుందట. ఇదంతా వర్షం కాదు, ఏం కాదు, పాసింగ్ క్లౌడ్స్. ఇవంతా పాసింగ్ క్లౌడ్స్ పోతూ ఉంటాయి ఇట్లా. అదే ఇదంతా విజిబిలిటీ చూడండి. రే 10-15% ఉంది అంతే విజిబిలిటీ. దీనమ్మ ఏమన్నా ఉందా? ఈ విజువల్ చూడండి అసలు. ప్రతి బైకర్ ఈ రోడ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా నడపాలి బండి. ఒక్కసారైనా డ్రైవ్ చేయాలి. What Nabi, how is the gap road? Out of words. Every beautiful word can relate this gap road. మనకు అప్పుడప్పుడు ఇంగ్లీష్ సార్ పైలోకి వస్తుంటాడు, పట్టించుకోద్దండి. ఇది కూడా ఒక వ్యూ పాయింట్. నిన్న మనం చూసినాం ఈ వ్యూ పాయింట్ ఇక్కడే నిలబడి.
ఎవడో గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చి వాడు వెనక కూర్చున్నాడు. ఎంజాయ్ రా మామ, ఎంజాయ్. వాట్ ఏ కార్నరింగ్స్, వాట్ ఏ హెయిర్ పిన్ మీన్స్. ఈ లొకేషన్ చూడండి భయ్య, ఇవంతా నేను రాత్రి చూడలేదు. ఎంజాయ్ రా మామ, ఎంజాయ్ ఎంజాయ్. ఇది నిన్న రాత్రి వచ్చినాం మేము, నాకు ఇవన్నీ అసలు ఏం కనపడలేదు. ద హైప్ ఈజ్ రియల్ ఫర్ గ్యాప్ రోడ్. మన వాళ్ళు అందరు అక్కడ వెళ్తున్నారు. నేను కొంచెం గోపుర యాంగిల్ సెట్ చేసుకునే లోపల వాళ్ళు వెళ్ళిపోయినారు. చేరుకుందాం. అక్కడ ముందర ఒకటి GS310 వెళ్తుంది. అక్కడ ముందర అయితే మన వాళ్ళు వెళ్తున్నారు. వర్షం టెంపర్లు ముఖానికి కొడుతున్నాయి. టప్పా టప్ టప్పా టప్ టప్పా టప్. మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్న చోటల్లా ఇట్లా అన్ని షాపులు పెట్టేస్తారు. GS310 is from కేరళదే బండి అది. RX చూడరా. ఇది టోల్ గేట్, మున్నార్కు ఎంట్రన్స్లో ఉంటుంది. ఇక్కడ వర్షం పడుతుందని అందరం రెయిన్ గేర్లు వేసుకున్నాం. వర్షం పెద్దదైతే కాదు, ఇంకా ఇది పడతా ఉంది ఇట్లే. యా మాన్సూర్లో కేరళ వస్తే ఎక్స్ప్లోర్ చేయడానికి బాగానే ఉంటుంది, కానీ కంపల్సరీగా రెయిన్ గేర్ మాత్రం తెచ్చుకోండి. నాట్ దట్ ఈజీ. రెయిన్ గేర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది మున్నార్ సిటీ పరిస్థితి. ఊరు మొత్తం మంచు కప్పేసింది. దానికి తోడు మళ్ళీ ట్రాఫిక్. ఏం ట్రాఫిక్ ఉందరా సామె. నేను ఇంతసేపు రోడ్ మిస్ అయిపోయినా. నేను మ్యాప్ పెట్టుకోలే, మా వాళ్ళు ముందరికి వెళ్ళిపోయినారు. నేనేమో నిదానంగా పోతా ఉన్నా. టైం ఎంత అవుతుందిరా? టైం 5 అవుతుంది. ఇక్కడ విజిబిలిటీ చూడండి, 0 అసలు ఏం లేదు విజిబిలిటీ. గ్రేటరా కేరళను, గ్రేట్ అమ్మా గ్రేట్. ఇక్కడ హైలైట్ అంటే ఇప్పుడు మేము పోతున్న ప్లేస్ లొకేషన్ కూడా నాకు తెలీదు. మా వాళ్ళు పోతా ఉన్నారు ముందర, నేను పోతా ఉన్నా. ఇందాక మిస్ అయినా, వాళ్ళు పోతా ఉన్నారు, నేను పోతున్నా అంతే. నాకు తెలిసి కట్టకూడ డ్యామ్ అని ఒకటి ఉంది, దానికి ఏమైనా తీసుకెళ్తున్నారేమో వీళ్ళు. మనుషుల ముఖాలు కూడా పడవు. ఈ మంచి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, నేను ఇటు ఆడ లిఫ్ట్ చేయాలా?
అరే అయ్యా, ఎవడన్నా అడ్డం వచ్చే కూడా దిక్కులేదు కదరా ఇక్కడ. ఎంత ఎక్స్ట్రీమ్ ఫాగ్. చిక్మంగళూరు చూసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ. హలో, చెప్పు. యాన్న వస్తున్నాం, మీరు లొకేషన్ చెప్పలే, యాడికి రావాలో చెప్పలే, చక్కగా వెళ్ళిపోయి. యాడున్నారు? వస్తున్నాంలే, చక్కగా వస్తున్నాము. ఇదో రోడ్డు కూడా తెలుదు మాకు. నేను ధనుగాడున్నాము. సరేలే. ఇక్కడ అసలు ఏమవుతుందో కానీ ఈ వెదర్కి జనాలంతా పిచ్చలే ఆడుస్తున్నారు అసలు. ప్రజ్ఞనా వెదర్ పర్ వీళ్ళు చూడండి, హిమాలయన్స్ సామాన్ పెట్టడానికి వాడతారు. అదో నా బండి కూడా పెట్టేసాడు అండి. అన్ని బండ్ల లగేజ్ తెచ్చి హిమాలయాలకు పెడతారు. కేరళ వాళ్ళే మొత్తం స్టఫ్ కొట్టినట్టున్నారు, పిచ్చలు డాన్స్ చేస్తున్నారు. సౌండ్ ఎక్కువ అట్లా. ఇంతసేపు ఇక్కడ రచ్చ చేసినాము. వీళ్ళంతా కేరళ వాళ్ళు. వీళ్ళతో హైదరాబాద్ మరఫా సాంగ్ పెట్టించి డ్యాన్స్ చేసినాం ఇంతసేపు. సూపర్ ఉండే. ఫుల్ స్టఫ్ వేసుకున్నారు అక్కడ కేరళ వాళ్ళు. అన్ని కేరళ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. మేము పోయి హైదరాబాద్ మరఫా సాంగ్ పెట్టించినాం. కాసేపు మేము కూడా డ్యాన్స్ చేసినాం. నేను గోపురాలు అయితే రికార్డ్ చేయలేదు, ఫోన్లో రికార్డ్ చేసినారు మా వాళ్ళు ఎవరో. ఆ క్లిప్స్ కూడా పెడతా. రెయిన్స్లోనే అసలు కేరళ ఇంత అందంగా ఉన్నది. ఓ గాడ్. ఈ వర్షాలు ఎట్లా అంటే అట్లా కొంప ముంచవు, అట్లా ఆగిపోవు. హిల్ స్టేషన్ కదా, పడుతూనే ఉంటాయి. ఇందాక మేము వచ్చేటప్పుడు అసలు విజిబిలిటీ జీరో ఇదంతా. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది. మేమేదో ఎక్కడికో ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాలనుకున్నాం. పర్ పర్సన్ 700 అంట. దట్టు 35 మెంబర్స్ ఉన్నారంట అక్కడ టోకన్లు తీసుకొని. వాళ్ళ తర్వాత మేమంట. డబ్బులు ఎక్కువే, వెయిటింగ్ కష్టమే. అందుకే అక్కడే ఇంకా ఆ కాలేజ్ ప్లేస్లో కాసేపు ఎంజాయ్ చేసినాం డ్యాన్స్ చేస్తూ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ జరుగుతుంది, కళాక్షేత్ర అని.
అక్కడికి వెళ్దామని చూస్తున్నాం, చూడాలి అది కూడా ఫ్లాప్ అవుద్దో ఏదో మరి. ఇవి చూడండి, ఇక్కడైతే అసలు బస్సెస్ వ్యాన్లు అన్ని ట్రావెలర్ టెంపుల్ ఉన్నాయి. పిచ్చ బేస్ పెట్టుకొని అమ్మాయిల అబ్బాయిలు తేడా లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు. ఫుల్ ఎంజాయ్మెంట్. మేము కూడా అనుకున్నాం ఒక చిన్న స్పీకర్ అన్నా ఏదైనా ఉండాల్సింది మా దగ్గర అని, కానీ మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడేంది మళ్ళీ ట్రాఫిక్ జాము. నో ప్రాబ్లం, బైకర్స్కి టెన్షన్ అవసరం లేదు. కలారి క్షేత్ర అనే ఒక కల్చరల్ ప్లేస్కి పోతున్నాము. చినుకులు అయితే పడుతున్నాయి. నా ఐఫోన్ కూడా చినుకులకే ఉంది, నా ఫోన్ కూడా చినుకులకే ఉంది. వర్షం అయితే ఫుల్ అవుతుంది. బెటర్ గోప్రో ఫోన్ లోపల పెట్టడం. ఇంకా మన కూడా రాలే.